79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. అట్లాగే సింగరేణి ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో ముఖ్య అతిథిగా వచ్చి జెండా ఎగరేస్తున్నందుకు మరి వారికి హృదయపూర్వక మా అసోసియేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే కార్మికులకు, ఆఫీసర్లకు, కాంట్రాక్ట్ వర్కర్లకు మరియు మిగతా సోదరులందరికీ ఈ యొక్క 79వ దినోత్సవ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సింగరేణిలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం సార్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న కానుంచి మరి కొత్త మైన్స్లు ఓపెన్ చేయటం కానీ, కార్మికుల సంక్షేమం కానీ, మరి అలాగే సౌర విద్యుత్ గురించి కానీ, మరి ఈరోజు మరి రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ 9 బ్లాక్లో కూడా మరి మన యొక్క సింగరేణి పేరు నిలబెడుతున్న మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం సార్ గారికి మరి వారు ఎంతో కష్టపడి మరి సింగరేణిని నలుదిశలా వ్యాప్తి చేస్తూ మరి సింగరేణిని మన భారతదేశ పటంలో కాకుండా ప్రపంచ పటంలో కూడా మరి నిలిపి మరి యొక్క మనకి ఘనకీర్తి తీసుకొస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే సంవత్సరంలో కూడా 25-26 ఆర్థిక సంవత్సరం కూడా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి మరి సింగరేణిని మరి దక్షిణ భారతదేశంలో అత్యధిక ప్రొడక్షన్ తీసుకొచ్చి మరి మిగతా పరిశ్రమలకు కూడా మరి బొగ్గు సరఫరా చేస్తూ కంటిన్యూగా మరి ఎక్కడ కూడా ఇంత ఆలస్యం లేకుండా స్వచ్ఛమైన బొగ్గుని మరి గ్రేడు 13-15 గ్రేడు కూడా అన్ని పరిశ్రమలకు వ్యాప్తి చేస్తూ మరి ఈరోజు 9 బ్లాక్లో కూడా మరి త్వరలో మనము బొగ్గు కూడా ఉత్పత్తి సాధిస్తున్నాం. అట్లాగే మరి పక్కన ఉన్న VK7 కానీ, మరి GK ఓసీ ఎక్స్టెన్షన్ కానీ, రొంపేట ఓసీ కానీ, ఇల్లెందు ఓసీ కానీ మరి మన చైర్మన్గా చేతుల మీదకెళ్ళి త్వరలో ప్రారంభిస్తారని మరి తెలియజేస్తూ మరి ఈ యొక్క వేడుకలు ఘనంగా అందరూ నిర్వహించుకోవాలని మా సింగరేణి కాలేజ్ SC/ST ఉద్యోగుల సంఘం నుంచి మేము కోరుచున్నాము. అట్లాగే నా తరపు నుంచి మా జిమ్లు మల్లేషు మరి ట్రెజరర్ గారు వారు మరియు మైల రాజేశ్వర గారు మరి కార్మికులందరికీ మా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.